హాయ్ ఎవరివన్, మై నేమ్ ఇస్ భాను. సో నేను మీ గోల్డ్ మై బెంగళూరు బాయ్ని. సో ఈరోజు నేను ఒక కొత్త ఎర్నింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇది నవ్వేడేస్ చాలామందికి ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డే టు డే లైఫ్లో మంత్లీ శాలరీ సరిపోవడం లేదు. సో అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్ ఇన్కమ్ అనేది సపరేట్గా ఉంటే మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట. సో నేను దాన్ని ఆలోచించి చాలా వరకు నేను నెట్వర్క్లో సెర్చ్ చేసి సో దీనిని తీసుకొచ్చాను. అది దీని పేరు ఏంటంటే యాడ్ ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, ఇది యాడ్ ఎక్స్చేంజ్ గ్రూప్ అనమాట. ఈ కంపెనీ అనేది 2021 నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో పర్సన్ వచ్చి రాహుల్ బరజార్ అనే వ్యక్తి అనమాట దీన్ని స్టార్ట్ చేశాడనమాట. సో ఫస్ట్ నార్త్ ఇండియన్లో బాగా కొంచెం పాపులర్ అయింది. సో ఆఫ్టర్ దట్ మన సౌత్ ఇండియాని కూడా తీసుకొచ్చారు. అది ఎప్పుడంటే 2022లో తీసుకొచ్చారన్నమాట, ఫిబ్రవరిలో. సో దీంట్లో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏమేమి ఉంటాయంటే అఫ్లేట్ మార్కెటింగ్ అనేది, సో అది ఎట్లాగని నేను తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్లే ఫర్ ఎర్న్ గేమ్ అనేది, తర్వాత పే అండ్ యాడ్స్ అనేది, తర్వాత బోధనం యాప్ ఉంది. ఇది కూడా వచ్చి ఒకటి వన్ ఆఫ్ ద యాడ్ ఎక్స్చేంజ్లో ఇది అనేది ఈ లెర్నింగ్ యాప్ ఇది. సో తర్వాత యాడ్స్ కాయిన్ ఉంది, సేమ్ లైక్ యాజ్ ఏ బిట్ కాయిన్ అనమాట. తర్వాత ప్లే యాడ్స్ అనమాట, యాడ్స్ ప్లే. ఈ యాడ్స్ ప్లే అనేది ఇది వచ్చి వన్ ఆఫ్ ది ఓటీటీ ప్లాట్ఫామ్ యాడ్ ఎక్స్చేంజ్లోనే. సో తర్వాత మైక్రో బజార్ అనేది సేమ్ లైక్ యాజ్ ఏ అంటే మనకు కావాల్సిన సరుకులు కానీ ఎనీథింగ్ అంటే ఒక షాప్ లాగా అనమాట, పెద్ద డిమెట్ అకౌంట్ లాగా. సో స్టార్ట్ చేస్తున్నారు దీన్ని. సో దీంట్లో ఒక్క ప్లాట్ఫామ్లోనే ఇన్ని ఉండడం అనేది చాలా రేర్ అనమాట. సో నేను ఎప్పుడు చూడలేదు. సో అందుకని చెప్పి నేను తీసుకురావడం జరిగింది. సో వాటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇదనమాట అబౌట్. ఆల్రెడీ చెప్పాను కదా, రాహుల్ బరజార్ అది నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, అతను ఎలా చేశాడు ఏంటి అనేది మొత్తం బిఫోర్ చెప్పాను కదా. తర్వాత వచ్చి దీంట్లో ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు ప్లే ఫర్ ఎర్న్ అనేది, యాడ్ ఎక్స్చేంజ్ కాయిన్ అనేది, తర్వాత బండిల్ పే అంటే ఇందాక చెప్పాను కదా మీకు, పే అండ్ యాడ్స్. ఇది పే అండ్ యాడ్స్ అనేది మొత్తం డిజిటల్ పేమెంట్స్ అనమాట. దాంట్లో మనం ఎల్పిజి గ్యాస్ అనేది బిల్లు పే చేసుకోవచ్చు, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్లు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకు సపరేట్గా ఇన్కమ్ అనేది దీంట్లో రావడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అది ఫర్దర్గా నేను చూపిస్తాను. సేమ్ లైక్ మైక్రో బజారు, బండిల్ పే అనేది ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట, వన్ ఆఫ్ ది. సో తర్వాత ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ అసలు మనం ఏం చేయాలి, సో దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే మనకు బెనిఫిట్స్ ఏంది, సో ఇప్పుడు చెప్తాను. దీంట్లో వచ్చి మనం రిజిస్టర్ అయినాక మనం 1000 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే అంటే ఐడి అనేది యాక్టివేట్ చేసుకోవాలి ఫస్ట్ అనమాట. మనకంటే రిజిస్టర్ అయిన తర్వాత మనము మన ఐడి అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో 1000 రూపీస్ పెట్టి మనం ఐడి అనేది యాక్టివేట్ చేసుకుంటే సో మనకు డైలీ 40 రూపీస్ ఇస్తున్నాను అనమాట. ఎన్ని రోజులు, 50 డేస్. దేనికి, ఓన్లీ 1000 రూపీస్కి డైలీ 40 రూపీస్ ఇన్ 50 డేస్ అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకు 50 డేస్కి మామూలుగా ఎంత వస్తుంది, ఇప్పుడు 40 డేస్ లెక్కన అంటే 2000 వస్తుంది. సో అంటే మనము 1000 అనేది మనకు బెనిఫిటే కదా. సో ఇంకా బెనిఫిట్ ఉంది, అట్లా ఎలాగనేది నేను ఫర్దర్గా చెప్తాను అనమాట. సో ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఇంకోటి చెప్తాను, ఈ 40 రూపీస్ ఎలా వస్తుందంటే, ఇంతకు బిఫోర్ నేను చెప్పినట్టు ప్లే ఫర్ ఎర్న్ గేమ్ ఉంది కదా, దాంట్లో ఒక్క సెకండ్ ప్లే చేసేసారి ఆటోమేటిక్గా మీకు అనేది 40 రూపీస్ యాడ్ అయిపోద్ది అనమాట. సో అది ఫర్దర్గా చూపిస్తాను నేను ఎలా అనేది. తర్వాత దీంట్లో రిఫరల్ ఇన్కమ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది ఎట్లాగంటే, ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో అంటే మన డైరెక్ట్ ఇన్కమ్ అనమాట, అంటే డైరెక్ట్ మెంబర్. సో ఇన్ డైరెక్ట్ మెంబర్కి సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ రిఫరల్ ఉంటుంది కదా, డైరెక్ట్ రిఫరరు అతను 1000 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే వెంటనే అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకనేది ఆ పర్సన్ నుంచి 50 రూపీస్ అనేది బోనస్ అనేది మనకి యాడ్ అవుద్ది అనమాట. సో మనకి యాడ్ అవుద్ది, వాళ్ళకి ఏంటంటే 100 పాయింట్స్ అనేవి ప్లే ఫర్ ఎర్న్ గేమ్లో యాడ్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా సేమ్ 100 రూపీస్ కూడా వాళ్ళ యాడ్ ఎక్స్చేంజ్ ఉంది కదా, అఫ్లేట్ మార్కెటింగ్, దాంట్లో కూడా వాళ్ళకి 100 రూపీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అట్లాగా ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు
మన కింద డైరెక్ట్ ఇన్కమ్ కింద వాటి ఎగ్జాంపుల్కి మనం 10 మెంబర్స్ వేసుకున్నాం అనుకోండి. 10 మెంబర్స్ అంటే పర్ హెడ్ నుంచి 10 మెంబర్స్ అంటే 50 రూపీస్ లెక్కన 500 వచ్చిందన్నమాట. ఇట్లాగా ఇది అనేది మామూలుగా సమ్ ఎగ్జాంపుల్ అనమాట. అది అన్లిమిటెడ్ అనమాట మనం. సో మనం ఎంతమంది అయినా వేసుకోవచ్చు అనమాట మన డైరెక్ట్ రెఫరల్ కింద. సో అతను ఓకే. ఇప్పుడు తర్వాత ఆ సెకండ్ లెవెల్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ మన డైరెక్ట్ రెఫరల్ కింద ఇంకో పర్సన్ జాయిన్ అయ్యాడు అనుకోండి. అతను 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మనకు పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. సో అట్లాగా 100 మంది కానీ 200 మెంబర్స్ కానీ ఉంటే అంటే 100 ఇంటూ 20 రూపీస్. సో 2000 రూపీస్. సేమ్ అట్లాగే రెఫరల్ అంటే డౌన్ అయ్యే కొంది ఆటోమేటిక్గా ఇక్కడ థర్డ్ లెవెల్ 10 రూపీస్ వస్తుంది. 1000 మెంబర్స్ లెక్కన 10,000 వచ్చింది. అంటే ఎప్పుడైతే మన డౌన్లో పర్సన్ యాడ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా లెవెల్ని బట్టి మనకు మనీ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి యాడ్ అయిపోద్ది అనమాట. సో అట్లాగా ఎప్పుడైతే 4th లెవెల్ నుంచి 7th లెవెల్ వరకు ఈ ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. ఇంకా 4th లెవెల్ నుంచి 7th లెవెల్ వరకు ఫిక్స్డ్ అంటే 5 రూపీస్. సో ఇట్లాగా మనము పర్ లెవెల్ నుంచి కూడా మనం అనేది ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇట్లా చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 5 crore రూపీస్ ఎర్న్ చేయొచ్చు. సో ఓన్లీ పర్సన్ లెవెల్ నుంచే. ఓకే. సో ఇదే అనమాట. ఓకే. తర్వాత వచ్చి లెవెల్ ఇన్కమ్. సో ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ లెవెల్ ఇన్కమ్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్లో అతను జాయిన్ అవ్వడం వల్ల బిఫోర్ ఏం చెప్పాను, పర్ హెడ్ నుంచి 50 రూపీస్ అంటే జాయిన్ అవ్వడం వల్ల. సో ఇక్కడ 3 రూపీస్ అనేది ఏంటి అంటే ఫస్ట్ లెవెల్లో 10 మంది ఉన్నారు మనకు. సో 10 మంది ఉంటే ఆ 10 మంది నుంచి డైలీ వస్తుంది అనమాట మనకు. అంటే ఇప్పుడు మనం బెనిఫిట్ అయినట్టే కదా ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, బయట ఏదైనా సరే అఫిలియేట్ మార్కెటింగ్ కానీ ఎన్ని యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాగా ఒక్కసారి జాయిన్ అయితే అతను పర్సన్ ఇస్తాడు కానీ డైలీ అనేది ఇవ్వరు కదా. సో దీంట్లో ఇదే అనమాట బెనిఫిట్. మనం 10 మంది మన కింద ఒక మెంబర్ ఉంటే 3 రూపీస్ డైలీ వస్తుంది అనమాట. అక్కడ ఏముంది 40 రూపీస్ వస్తుంది ప్లస్ 3 రూపీస్ వస్తుంది డైలీ. సో ఇట్లాగా ఎప్పుడైతే మనకు మన లెవెల్ కింద అంటే మన డౌన్ లైన్లో ఎంతమంది ఉంటే అంతమంది నుంచి 3 రూపీస్ వస్తుంది ఫస్ట్ లెవెల్లో. సో సెకండ్ లెవెల్లో 2 రూపీస్ వస్తుంది. ఎక్కడి వరకు 4th లెవెల్ వరకు 2 రూపీస్ వస్తుంది. ఇంకా 6 నుంచి 7 వరకు ఓన్లీ 1 రూపీ మాత్రమే వస్తుంది అనమాట. సో అట్లాగా ఇప్పుడు మనం ఇక్కడ చూడండి 10 రూపీస్ అంటే 10 మెంబర్స్ వేసుకున్నాడు మామూలుగా. యాక్చువల్గా 10 మెంబర్స్ వేసుకుంటే 10 ఇంటూ 3 ఎంత, సో 30 రూపీస్ పర్ డే. మనకు మన డౌన్ లెవెల్లో 10 మెంబర్స్ ఉంటే ఆటోమేటిక్గా 30 రూపీస్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోద్ది అనమాట. సో ఇది ఇట్లాగా ఎంతమంది ఎన్ని లెవెల్స్ ఉంటే అన్ని లెవెల్స్ వరకు మనకు డైలీ అనేది యాడ్ అవుతూనే ఉంటుందండి. నేను చూపిస్తాను, నేను లాస్ట్లో కూడా చూపిస్తాను ఎంత అనేది చూపిస్తాను, ఆ స్క్రీన్ షాట్లు చూపిస్తాను. ఓకే. ఈ విధంగా ఎవ్రీడే యాడ్ అవుతూనే ఉంటుంది మనకు లాస్ అంటే ఏం జరగదు అనమాట. సో అట్లాగా జాయిన్ చేయించుకునేదానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటంటే రివార్డ్ ఇన్కమ్ ట్రాపింగ్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మనం ఫ్రెషర్ కింద ఉంటాం అనమాట. ఓకే. తర్వాత ఏమవుతుందంటే మనం స్టార్టర్ కిందకి మన డౌన్ లెవెల్లో 10 మెంబర్స్ ఉంటే ఆటోమేటిక్గా మనము స్టార్టర్ కిందకి వచ్చేస్తాం. ఓకే. ఈ స్టార్టర్ కిందకి మనం 10 మెంబర్స్ ఎప్పుడైతే అవుతారో వెంటనే మనకు 500 రూపీస్ మన వ్యాలెట్కి అనేది వచ్చేస్తుంది అనమాట. వెంటనే 500 రూపీస్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు డైలీ ఏమవుద్ది, ఇక్కడ 750 రూపీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 750 రూపీస్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన డౌన్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి. 1000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది, 3000 అయిపోద్ది. అంటే ఆ 3000 ఇవ్వాలంటే కంపెనీ అనేది బేర్ చేయాలి కదా. సో అక్కడ ఏం చేశాడంటే సమ్ అమౌంట్కి కట్ ఆఫ్ పాయింట్లు పెట్టారనమాట. అది ఎంతమంది ఉన్నాయి మనకు మోర్ దాన్ 750 రూపీస్ పైన ఎంతమంది ఉన్నా కానీ మనకు వచ్చేది ఓన్లీ 750 రూపీస్ మాత్రమే వస్తుంది. సో ఇది అనమాట కట్ ఆఫ్ పాయింట్లు. అట్లాగా ఇక్కడ చూడండి బ్రాంచ్లో ఎంత వచ్చింది, కట్ ఆఫ్ పాయింట్ 1500 వచ్చింది అనమాట. ఓకే. 1500 వచ్చింది. సో ఇక్కడ చూడండి రివార్డ్లో మనకు సెకండ్ లెవెల్లో 50 మెంబర్స్ అవ్వంగానే ఇక్కడ చూడండి 50 మెంబర్స్ అవ్వంగానే మనకు వెంటనే 1000 రూపీస్ అనేది బోనస్ అనేది వచ్చేస్తుంది మనకు.
అంటే రివార్డ్స్ అనమాట. ఇక్కడ తర్వాత ఆ సెకండ్ లెవెల్‌లో ఎంతమందైనా ఉన్నయి. ఇంతమంది మనకు ఇప్పుడు 10,000 మెంబర్స్ ఉన్నారు. 10,000 ఇంటూ సెకండ్ లెవెల్ ఎంత ₹2 అంటే 20,000. 20,000 ఇవ్వలేరు కదా! బేర్ చేయలేదు కంపెనీ అనేది. సో, దానికేం చేసిందంటే ఇక్కడ కట్ ఆఫ్ పాయింట్ అనేది 1500 పెట్టిందనమాట సెకండ్ లెవెల్‌లో. సో, మనకు 1500 పైన ఎంతున్నా గానీ మనకు ఓన్లీ 15 మాత్రమే వస్తది. ఇక్కడ గేమ్ వ్యాలెట్ 5% అంటే ఇప్పుడు ఉంది కదా 1500 ఇచ్చాడు. బట్ రిమైనింగ్ అమౌంట్ మనకు ఇవ్వలేడు కదా. సో, దానికేం చేస్తారంటే ఈ 1500లోంచి 5% అనేది గేమ్ వ్యాలెట్‌కి ఆటోమేటిక్‌గా యాడ్ అవుద్దనమాట. ఓకే. ఈ 5% అనేది గేమ్ వ్యాలెట్‌కి యాడ్ అవుద్దంట. సమ్ అమౌంట్ అనేది యాడ్ అవుద్దనమాట. సో, అట్లాగే లెవెల్ బై లెవెలు ఓకే. 300 మెంబర్స్ వస్తే థర్డ్ లెవెల్‌లో ₹3000. ఓకే. ఇక్కడ కూడా ₹3000 10% గేమ్ వ్యాలెట్‌కి యాడ్ అవుతుందనమాట. అట్లాగా సేమ్ లాస్ట్ సెవెంత్ లెవెల్‌లో 50,000 మెంబర్స్ అయితే రివార్డ్ వచ్చి 2 lakhs అనుకుంటా మేబీ. సో, 15,000 క్రాపింగ్ అమౌంట్ అనమాట. అంటే కట్ ఆఫ్ పాయింట్స్ అనమాట సెవెంత్ లెవెల్‌కి. ఓకే. సో, 25% అనేది గేమ్ వ్యాలెట్‌కి ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది అనమాట. ఇదండి ఇక్కడ. సో, నెక్స్ట్ ఈ ప్రీమియం ఇన్కమ్. ఈ ప్రీమియం ఇన్కమ్ అనేది మనకు ఇండియాలో కాదు, ఇది అవుట్ సైడ్ కంట్రీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. నేను దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు అసలు ఏం చేయాలి మనం? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఓకే. ఈ అఫిలియేట్ మార్కెటింగ్, యాడ్ ఎక్స్చేంజ్ అఫిలియేట్ మార్కెటింగ్‌కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? అవి ఎలాగుంటాయి? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, యూజర్ రిజిస్టర్ 1 ఈమెయిల్ ఓన్లీ సింగిల్ అకౌంట్. సో, యూజరు ప్రతి ఒక్క పర్సన్ పర్ హెడ్ ఓన్లీ ఒక జీమెయిల్తో మాత్రమే దీంట్లో రిజిస్టర్ చేసుకోగలడు. అది ఎందుకంటే మనకు సమ్ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవాలన్నప్పుడు కేవైసీ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది. సో, దానికోసం ఏంటంటే ఓన్లీ ఒక పర్సన్ ఒక రిజిస్టర్ ఈమెయిల్ ఐడితో మాత్రమే చేసుకోవాలి. తర్వాత వచ్చి 2 డైరెక్ట్ మ్యాండేటరీ ఫర్ విత్డ్రాల్ యాడ్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన అమౌంట్ అనేది మనం విత్డ్రాల్ చేసుకోవాలి అంటే మన కింద ఇద్దరు డైరెక్ట్ లెవెల్స్లో ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ లెవెల్లో ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి మన కింద. అప్పుడు మాత్రమే చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నా కింద ఒక పర్సన్ ఉన్నాడు, అతని కింద ఇంకో పర్సన్ ఉన్నాడు, అట్లాగా అంటే రాదనమాట. సో, మన కిందే లెఫ్ట్ అండ్ రైట్లో ఇద్దరు ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం విత్డ్రాల్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. సో, తర్వాత ఇక్కడ వచ్చి మినిమం విత్డ్రాలు స్టార్టింగ్ వచ్చి ₹500 నుంచి మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఓకే. మన వ్యాలెట్లో ఎంత ఉంటే అంత మనం చేసుకోవచ్చు అంట. బట్ స్టార్టింగ్ వచ్చి ₹500తో మాత్రమే విత్డ్రాల్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో, మనం చేసుకున్న విత్డ్రాల్లో కంపెనీ అనేది కూడా కొంచెం ప్రాఫిట్ ఉండాలి కదా. సో, దానికి ఏం చేస్తారంటే సమ్ ట్యాక్స్ అనేది సమ్ ఉంటాయి కదా, ట్యాక్స్ వాళ్ళకి జిఎస్టీ ఏమో ఉంటాయి కదా. సో, వాళ్ళు ఏంటంటే మనకు వచ్చిన అమౌంట్లో మనం ఎంత పెడతాం విత్డ్రాల్ దాంట్లో 5% డిడక్షన్ అనేది చేసుకుంటారనమాట. ఓకే. తర్వాత 10% ఆఫ్ డిడక్షన్ బ్యాంక్ విత్డ్రాల్. ఓకే. సేమ్ లైక్ ఏంటి అనమాట. సో, 5% డిడక్షన్ అనేది ఇన్కమ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే. మనము వ్యాలెట్ నుంచి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నప్పుడు 5% డిడక్షను. మనం ఎప్పుడైతే విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటున్నామో మన అమౌంట్ని అప్పుడు వచ్చి 10% అనేది డిడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చి మనం డైలీ పేమెంట్ తీసుకోవచ్చు అండి. నేను రోజుకి ఒకసారి తీసుకుంటాను, రోజుకి ఒకసారి తీసుకోవాలి, 10 రోజులకు ఒకసారి తీసుకోవాలి, వీక్లీ తీసుకోవాలి అన్ని కండిషన్స్ అనేవి ఇక్కడ లేవు అన్నమాట. సో, నువ్వు డైలీ 3 to 4 times 10 times అని తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత వచ్చి 2 డైరెక్ట్ మ్యాండేటరీ ఇన్కమ్ వ్యాలెట్ గేమ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్. ఓకే. ఇక్కడ సో, మనము గేమ్ వ్యాలెట్కి మన వ్యాలెట్ నుంచి మనం గేమ్ వ్యాలెట్కి మెయిన్ వ్యాలెట్ నుంచి గేమ్ వ్యాలెట్కి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే సో, మన కింద ఇద్దరు అనేది ఉండాలన్నమాట. ఇద్దరు అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మనము ఫండ్స్ అనేవి మెయిన్ వ్యాలెట్ నుంచి గేమ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోగలం. సో, ఇక్కడ 0 డైరెక్షన్ ఫర్ యాడ్స్ అఫిలియేట్ ఇన్కమ్ ఫర్ ప్లే ఫర్ ఎన్ అంటే మనము ఇక్కడి నుంచి అక్కడికి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం రీటాప్అప్ చేసుకునేటప్పుడు మాత్రము ఇక్కడ 5% డిడక్షను. ఇక్కడ మన ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం 0% డిడక్షన్ అనమాట. ఏమి ఉండదు అనమాట. ఇదనమాట. సో, మనము ఇక్కడ ఇంకోటి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అనేది నేను టీం బిల్డ్ చేసుకోలేను. సో, నాకు అంత
కెపాసిటీ లేదు లేదు నాకంత అది ఓపిక కూడా లేదు. సో అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో దానికంటూ ప్లే ఫర్ ఎర్న్ గేమ్ ఉంది కదా, నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను దాంట్లో పెట్టుకుంటాను, నేను దాంట్లోనే ఎర్న్ చేసుకుంటాను, అది నా ఓన్ వే, నా ఓన్ స్ట్రాటజీ. సో నేను దాంట్లో ఆడుకుంటానంటే, సో దీంట్లో అవ్వు అవి దీంట్లో ఎంత వస్తుంది అనమాట, దీంట్లో కూడా అమౌంట్ వస్తుంది నీకు. సో వచ్చిన అమౌంట్ ఎందుకు పోగొట్టుకోవడం, అవి తర్వాత గేమ్ కూడా ప్లే చేసినప్పుడు నీ ఓన్గా స్ట్రాటజీ ప్లే చేసుకోవచ్చు. సో సమ్ అంటే హైర్ అథారిటీస్ ఉన్నారనమాట, వాళ్ళు అంటే మనకు సమ్ స్ట్రాటజీస్ మనకు పంపిస్తుంటారనమాట, వాళ్ళ ప్రకారం కూడా నువ్వు వాడుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అది నేను ఎట్లాగనేది ప్లే ఫర్ ఎర్న్ ఇప్పుడు చెప్తాను, అర్థమవుద్ది. ఇదండి యాడ్ సెక్షన్ గురించి. సో నెక్స్ట్ దాంట్లో నేను ఇప్పుడు చెప్తాను ప్లే ఫర్ ఎర్న్ అనేది ఎట్లా ప్లే చేయాలి, ఎంత ప్లే చేయాలి, ఎంత రీఛార్జ్ చేసుకోవాలి. అంటే రీఛార్జ్ అని ఏమీ అమౌంట్ లేదు, సో మనం ఏమైనా ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే ఎట్లాగని దాని గురించి చెప్తాను అనమాట. ఓకే అండి. సో నేను ఫస్ట్ చెప్పాను కదా, యాడ్ ఎక్స్చేంజ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా రిజిస్టర్ అవ్వాలనేది. సో ఎక్కువ చూడండి. సో నేను ఆల్రెడీ నాకు రిజిస్టర్ అయ్యాను కాబట్టి నా డైరెక్ట్ లెవెల్లోకి మీరు రావాలంటే, సో నేను నా రెఫరల్ లింక్ మీకు సెండ్ చేస్తాను అనమాట. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నా రెఫరల్ లింకు. సో దాని ద్వారా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ దాని రెఫరల్ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి. సో నా పేరు వచ్చి దేశకి బాన్ పెడతాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ నా ఐడి ప్లస్ నేను నీ పైన అయితే నువ్వు ఎవరిపైన జాయిన్ అవుతున్నావు వాళ్ళ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో అంటే నేను స్పాన్సర్ చేస్తున్నట్టు. ఓకే, అంటే నా డైరెక్ట్ లెవెల్ కిందకి మీరు వస్తున్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎలా ఇవ్వాలంటే, మీకు యాక్చువల్గా పాస్వర్డ్ మీకు తెలిసే ఉంటుంది, స్ట్రాంగ్ పాస్వర్డ్ లాగా అనమాట. అట్లీస్ట్ 1 క్యాప్ లెటర్స్, స్మాల్ లెటర్, అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్స్ అట్లాగే ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత ఫోన్ నెంబరు. ఇక్కడ మీ టీపిన్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే అది మీరు 4 డిజిట్స్ పెట్టుకుంటారా, 6 డిజిట్స్ పెట్టుకుంటారా అనేది మీకు అనవసరం. ఓకే. సో ఆ తర్వాత ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు విత్డ్రాల్ చేసుకోవాలి, మీ వ్యాలెట్లో అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా టీపిన్ అనేది అవసరం. టీపిన్ లేకుండా మనము విత్డ్రాల్ చేసుకోలేము. తర్వాత క్యాప్చా కొట్టి అగ్రి కొట్టిన తర్వాత మీకు అనేది నేను స్క్రీన్ షాట్ తీసాను నా వేరే వాళ్ళది. సో ఎట్లాగా చూపిస్తాను దాన్ని కూడా చూపిస్తాను. ఓకే, చూడండి. ఈ విధంగా మీరు చేసుకోండి. ఇదేంటంటే నా సజెషన్ ఏంటంటే, మీరు మీ అకౌంట్ ప్రకారం మీ అకౌంట్ సేవ్. సో ఓకే, నేమ్ అనేది అకౌంట్కి ఆధార్ కార్డుకి ఒకటేగా ఉంటుంది కాబట్టి సో అట్లాగే ఇచ్చుకోండి. సో సేమ్ అంటే రేపు అనే రోజు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాత్రం సో అట్లాగే ఇచ్చుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎందుకనేది అంటే, ఈమెయిల్ ఐడి ఇప్పుడు మీరు సపోజ్ పాస్వర్డ్ మర్చిపోయారు. సో అలాంటప్పుడు మన ఈమెయిల్ అనేది ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి కూడా మనం ఈమెయిల్ ఐడికి మనం ఏదైతే పాస్వర్డ్ మర్చిపోయామో దానికి రీసెట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ద కేసెస్ యూ కెన్ యూస్ ఈమెయిల్ ఐడి. సో సేమ్ లేదు, ఫోన్ నెంబర్ అనేది నీడెడ్ అండి. సో అట్లాగే ఇచ్చుకోండి. సో ఇక్కడ నా స్పాన్సర్ ఐడి కూడా వచ్చింది కదా. సో అట్లాగే మీరు ఎవరి కింద అయితే ఎవరి కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆ రెఫరల్ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ ఐడి కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాగా రిజిస్టర్ అయిన తర్వాత సో మీరు చేసే పని ఏంటంటే, సో ప్రివ్యూ వస్తుంది అనమాట. ఓకే, తర్వాత మీరంతా ఫిల్ చేసి రిజిస్టర్ అని కొట్టంగానే మీకు ప్రివ్యూ పేజ్ లాగా ఒకటి వస్తుంది. అది ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకు ఆఫ్టర్ రిజిస్టర్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ లాగా ఇట్ వస్తుంది అనమాట. ఓకే, సో మన పేరైతే పెట్టినాం అది, తర్వాత మన యూజర్ ఐడి, ఓకే, తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చింటారో అది, తర్వాత పాస్వర్డ్ కూడా మీకు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ టీపీని కనిపిస్తుంది, పాస్వర్డ్ కనిపిస్తుంది, మీరు ఈమెయిల్ ఐడి పెట్టారు కనిపిస్తుంది, మీ యూజర్ ఐడి కనిపిస్తుంది. సో ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా మీకు ఈ వచ్చిన ప్రివ్యూ పేజ్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఎప్పటికైనా యూజ్ అవుద్ది. ఓకే, ఏదైనా మర్చిపోవచ్చు, మనం ఏదైనా అంటే తెలియదు కొన్నిసార్లు మర్చిపోతాం కదా. సో అట్లాగే మనం స్ట్రగుల్ పడకుండా ఉండాలంటే మనకు సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకున్నాం అనుకోండి, రేపు అనే రోజు మనం స్ట్రగుల్ పడవలేదు కదా, మళ్ళీ ఈమెయిల్ ఐడికి వెళ్ళి పాస్వర్డ్ రీసెట్ చేసుకొని ఇంత పని అవసరం లేదు. సో దానికోసం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా. సో ఈ విధంగా మీకు రిజిస్టర్ అయిన తర్వాత మీకు వ్యాలెట్. సో ఇక్కడ చూడండి, మనకు రిజిస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కావాలంటే మనం డిపాజిట్ చేసుకోవాలంటే డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నాకు అది పర్లేదు అనుకుంటే సో ఈ విధంగా మన టోటల్ బ్యాలెన్స్ మనకు ఫస్ట్ టైం మనకు ఆటోమేటిక్గా టాపప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అనేది ఆటోమేటిక్గా 100 రూపీస్ అనేది యాడ్ అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ
మీ ఇందాక చెప్పాను కదా, లెవెల్ ప్రకారం మనకు ఫ్రెషరు, సిల్వరు, బ్రాంజ్ అట్లా వస్తూ ఉంటాయని చెప్పాను కదా, అక్కడ ఎవరి ర్యాంక్ వస్తుంది. తర్వాత మన డైలీ మనకి ఎంతైతే మనం డైలీ వస్తుందో సో ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది అనమాట నాకు 50 రూపీస్ ఉంది కదా, అంటే నా కింద సమ్ డైరెక్ట్ లైన్లో కొంతమంది, వాళ్ళ డైరెక్ట్ లైన్లో కొంతమంది ఉన్నారనమాట. సో దానివల్ల నాకు ప్లస్ 40 వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 18 రూపీస్ నా లెవెల్ ఇన్కమ్ వల్ల వస్తుంది. సో అట్లాగా మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆఫ్టర్ నైట్ 12 తర్వాత మీకు లెవెల్ బోనస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. మీరు ఎప్పుడైతే ప్లే ఫర్ ఎన్ గేమ్ ప్లే చేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీ 40 రూపీస్ యాడ్ అయ్యి మీ 40 రూపీస్ మీ లెవెల్ కింద ఎంతైతే వచ్చి ఉంటుందో మొత్తం కలిపి ఇక్కడ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ టుడే కింద కంప్లీట్ ఉంది కదా, ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు మనం ఈరోజు ఆ గేమ్ అనేది ప్లే చేసామా లేదా అనేది. సో ఇక్కడ ఈరోజు మీరు గేమ్ ప్లే చేయకుండా ఉంటే ఇక్కడ ఏమపడుతుంది అంటే పెండింగ్ అని పడుతుంది అనమాట. ఓకే, సో మీరు ఆల్రెడీ ప్లే చేస్తుంటే కంప్లీట్ అని పడిపోద్ది. సో అది కూడా మీకు కొంచెం అంటే మర్చిపోయి ఉండొచ్చు. సో ఇట్లా చూసి కూడా మనం అనేది సో ఇంకా మనం ప్లే చేయలేదు, సో ప్లే చేసాం మన అమౌంట్ మనకు వస్తుంది అనే విధంగా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా సమ్ మెనీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఫర్దర్ వీడియోస్లో అవి వన్ బై వన్ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇదండి. ఓకే, ఇక్కడ బిఫోర్ ఇందాక చెప్పాను కదా ఒక గేమ్ ప్లాట్ఫామ్ గురించి చెప్తానని. సో ఇక్కడ ఏంటంటే సో చెప్పాను కదా అక్కడ ఇది ప్లే ఫర్ ఎన్ గేమ్ అనమాట. సో ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు వరకు చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడుంటారు. సో దాంట్లో ఎంతమంది పోగొట్టుకుంటారు. సో ఈ రోజుల్లో ఆన్లైన్ గేమ్స్ అనేవి చాలా వాల్యుబుల్ అనమాట. సో చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది డబ్బులు ఎర్న్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ థింగ్స్ చాలా అంటే చాలా జరిగినాయి ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల. సో ఇక్కడ ఏంటంటే సో ఈ ప్లే ఫర్ ఎన్ గేమ్ నుంచి చాలామంది చాలా లక్షలు సంపాదించుకున్నారండి. సో ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను అనమాట. ఇది ఒక ఎర్నింగ్ గేమ్ అనమాట. సో ఇది వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, గూగుల్లో పోయి చెక్ చేసుకోండి, చాలా అంటే చాలా వరకు చెక్ చేసుకోండి మీకు డౌట్లు ఏమైనా ఉంటే. సో దీనికి వచ్చి www.playforn.live అనమాట. సో దీంట్లో పోయి చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు కామెంట్ రూపంలో అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి వై ప్లే ఫర్ గేమ్ ప్రోగ్రామ్. సో బిఫోర్ డేస్ నేను చెప్పినట్టు చాలామంది చాలా వరకు మెయిన్లీ కరోనా టైంలో ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయినాయి. సో ఇక్కడ చూడండి 2017లో 25 బిలియన్ అంటే 25 లక్షలు అనుకుంటా మేబీ. సో తర్వాత వాల్యూ అనమాట, అంటే మన వాళ్ళు పెట్టి ఆడింది అనమాట, ఆన్లైన్లో మనీ పెట్టి ప్లే చేసింది గేమ్. సో 2018లో 50 బిలియన్, 2019లో 75 బిలియన్, 2020లో 75 బిలియన్, 2021లో 100 బిలియన్ అనమాట. సో 2022లో మోస్ట్ ఆఫ్ థింగ్స్ 125 బిలియన్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే మన వాళ్ళు ఆన్లైన్లో ఎంత పెట్టి ఏ విధంగా ఆడుతున్నది మీకు ఇప్పుడు అర్థమైంటుంది. సో దానికోసమే ఈ ప్లే ఫర్ ఎన్ అనే గేమ్ అని తీసుకురావడం జరిగింది మన రాహుల్ భరద్వాజ్ సార్ అనమాట. సో అది ఎట్లా ప్లే చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంది, మనకేం లాస్ ఉందా అన్నీ నేను ఇప్పుడు ఫర్దర్గా చెప్తాను అనమాట. ఇక్కడ వాట్ విల్ గెట్ ఫ్రమ్ ద ప్లే ఫర్ ఎన్. సో నేను ఇందాక చెప్పాను కదా మనకి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది. సో ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24x ఆన్లైన్ గేమ్ అనమాట. సో మనకు 24x7 మనకు ఎప్పుడైనా సరే మనకు అనేది ఆన్లైన్ సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక్కడ డైలీ అన్లిమిటెడ్ ఎర్నింగ్, అంటే దీంట్లో ప్లే ఫర్ అనే గేమ్లో సో నువ్వు ఎంతైనా సంపాదించుకోనమాట. లిమిట్ పర్ డేకి ఇంతే ఉంటుంది కటాపు, అంటే అట్లాగే ఏం లేదనమాట. నువ్వు ఎంత పెట్టుకోగలవో, నీకు ఎంత స్ట్రాటజీ ఉందో దాన్ని బట్టి ప్లే చేసుకుని ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత విన్ 2 to 100 times ఇన్ ఏ మినిట్. సో ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో నువ్వు సంపాదించుకోవచ్చు అనమాట. అంటే 2 minutes నుంచి కానీ 100 times అని మోర్ దెన్ 100 times కూడా నువ్వు సంపాదించుకోవచ్చు అనమాట. తర్వాత టీమ్ గేమ్ ట్రేడ్ ఇన్కమ్ ఫర్ 7th level. సో ఇందాక నేను చూపించాను కదా సేమ్ లైక్ దట్ అనమాట. సో ఇక్కడ 7 levels ఉంటాయి, దీంట్లో కూడా 7 levels అనేటివి అంటే నీ డైరెక్ట్ లెవెల్ నుంచి కానీ వాళ్ళ డైరెక్ట్ లెవెల్ నుంచి కానీ నీకు అనేది మనీ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు ఆడేకుంది నీకు అనేది మనీ అనేది వస్తూనే ఉంటుంది అని నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత విఐపీ క్లబ్ ఇన్కమ్, డైలీ శాలరీ ఇన్కమ్, ఇది కూడా మనకు ఈ ప్లే ఫర్ ఎన్ గేమ్లో సమ్
అమౌంట్ అనేది రీచ్ అవ్వగానే విఐపీ లెవెల్ 1, సమ్ అమౌంట్ రీచ్ అవ్వగానే విఐపీ లెవెల్ 2. సో అలా ఉన్నాయన్నమాట. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మినిమం విత్‌డ్రాయల్ అండ్ డిపాజిట్ రూ. 200. సో మనము ఫండ్స్ యాడ్ చేసుకొని ఆడాలి అనుకుంటే మినిమం రూ. 200తో మనం అనేది రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. అంటే డిపాజిట్ చేసుకోవాలి గేమ్కి. సో మినిమం 200 నుంచి మనం ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. బిలో 200 మనం డిపాజిట్ చేసుకోవాలన్నమాట. అంటే దేని ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే దేని ద్వారా విత్‌డ్రాల్ చేసుకోవచ్చు అండి. చాలా ఉన్నాయి ఇక్కడ. యూపీఐ, ఎన్ఎఫ్టీ, ఐఎంపీఎస్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్రిప్టో, ఆల్ డిపాజిట్స్ అనమాట. దేంట్లో నుంచి నువ్వు డిపాజిట్ చేసుకోవచ్చు. దేనికైనా మీరు విత్‌డ్రాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి. సో ఇందాక నేను చెప్పినట్టు 24/7 ఆన్లైన్ సపోర్ట్ దొరుకుతుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, 24/7 విత్‌డ్రాల్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. పర్టికులర్ టైం అనేది, పర్టికులర్ టైంలోనే మనము విత్‌డ్రా చేసుకోవాలి అనేది ఏం లేదనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే సమ్ యాప్స్లో ఉంటాయన్నమాట. సో సమ్ డేస్లో మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలి, సమ్ డేస్లో మాత్రమే అది మనీ అనేది అకౌంట్కి పడుతుంది. సో అట్లాగే ఉండదంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు 24 hours. ఇక్కడ చూడండి, దీంట్లో మోర్ దాన్ 15 గేమ్స్ ఉన్నాయన్నమాట ఈ ప్లాట్ఫామ్లో. సో అవి కూడా నేను ఫర్దర్గా కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవి చూపిస్తాను నేను. ఇక్కడ ఏ బేస్డ్ రిజల్ట్స్ డిక్లరేషన్ అనమాట. ఇక్కడ చూడండి, దీంట్లో 4 types ఆఫ్ ఉంటాయన్నమాట. అవి ఎట్లాగంటే 1 minute, 3 minutes, 5 minutes, 10 minutes. బట్ మన స్ట్రాటజీ, మన వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే మనం ఆడిచ్చేది 3 minutes అండ్ 5 minutes మాత్రమే ఆడిస్తాము. 10 minutes అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఆడిపించరు. 1 minute అనేది ఎందుకు ఉంటుందంటే దీంట్లో మనము ఈ 1 minute లోపల మనం పెట్టుకుంటే అక్కడ 40 రూపీస్ యాడ్ అవుతుంది అని చెప్పాను కదా అఫిలియేట్ మార్కెటింగ్లో. సో దానికోసం 1 minute అనేది ఆడతారనమాట. మామూలుగా అయితే ఈ 1 minute బిలో 1 minute ఎక్కడ ఆడరనమాట. ఇక్కడ ఆల్వేస్ సిస్టమ్ టెక్ సపోర్ట్ అవైలబుల్. ఇందా నేను చెప్పినట్టు 24/7 మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు సపోర్ట్ వస్తుంది. ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో మనకు సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. సో అసలు గేమ్ అనేది ఎలా ఉంటుంది, అసలు గేము యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇది గేమ్ అనమాట. ఇది మొత్తం టోటల్ ఇందాక నేను చెప్పాను కదా, 1 minute, తర్వాత 3 minutes, తర్వాత 5 minutes, తర్వాత 10 minutes. సో ఇది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి. ఎంత డిపాజిట్ చేసుకోవాలి? మినిమం వచ్చి 200 రూపీస్ అనమాట డిపాజిట్. మోర్ దాన్ 200 రూపీస్ నువ్వు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన వ్యాలెట్లో ఎంత యాడ్ చేసినామనేది ఇక్కడ చూపిస్తుంది మనకు అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడికి వచ్చి, సో ఇక్కడ అనేది 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. మనం మోస్ట్ ఆఫ్ థింగ్స్ గ్రీను రెడ్ మీద ఆడతాం అనమాట. ఓకే, గ్రీను రెడ్ మీద ఆడతాము. అది కూడా ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఒకవేళ నేను నాకు చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, సో నేను ఓన్లీ గేమ్ మాత్రమే ఆడతాను, అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ రిజిస్టర్ తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఇక్కడ డిపాజిట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ వచ్చి ఏంటంటే మనం డైరెక్ట్ లెవెల్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు ట్రేడింగ్ అంటే మనం గేమ్ ప్లే చేసేదనమాట. ఓకే, మన స్ట్రాటజీ అనమాట. ఇక్కడ రెఫర్ అంటే మన డైరెక్ట్ లెవెల్లో వాళ్ళు ప్లే చేసినప్పుడు కూడా మనకు మనీ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఏ యాప్లో ఇవ్వరు కదండి. సో మన కింద వాళ్ళు చేస్తే మనకెందుకు ఇస్తారు, వాళ్ళ కింద వాళ్ళు చేసి మనకెందుకు ఇస్తారు. లెవెల్స్ పెరిగే ముందు కూడా మనకు అనేది విత్ ఇన్ 7th లెవెల్కి కూడా మనకు సమ్ అమౌంట్ అనేది మనకు యాడ్ అవుతుంది అనమాట. అది ఓన్లీ ఈ ప్లే ఫర్ ఎన్లో మాత్రం సాధ్యమవుద్దండి. బయట ఎక్కడ మీరు చాలా యాప్స్ చూస్తుంటారు, చాలా యాప్స్లో మీరు ఎక్కడ చూస్తుంటారు ఈ విధంగా అయితే. తర్వాత ఇన్స్టాంట్ ఎర్నింగ్స్ అంటే మీకు ఇక్కడ నేను ఒక 5 రూపీస్ పెట్టి ఆడాను. ఓకే, 5 రూపీస్ పెట్టి ఆడాను, నేను గెలిచి ఎంత వస్తుంది అంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకు అనేది డబల్ అమౌంట్ అనేది యాడ్ అయిపోద్ది ఇక్కడ మన వ్యాలెట్కి. ఓకే, విత్ ఇన్ సెకండ్స్లో మన వ్యాలెట్కి మనం పెట్టిన అమౌంట్కి డబల్ అనేది యాడ్ అయిపోద్ది అనమాట. ఇదనమాట. తర్వాత వచ్చి ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ బోనస్ ఆఫ్ ప్లే ఫర్ ఎర్న్. సో మనకు ఎన్ని రకాలుగా మనకు అనేది మనీ అనేది యాడ్ అవుద్ది. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ రీఛార్జ్ బోనస్. సో ఫస్ట్ రీఛార్జ్ బోనస్ ఏంటంటే మనము నేను చెప్పాను కదా, ఫస్ట్ రీఛార్జ్ బోనస్ అంటే 200 పెట్టి మినిమం 200 పెట్టి మనం డిపాజిట్ చేయాలి. సో మినిమం 200 పెట్టి డిపాజిట్ చేస్తే సమ్ అమౌంట్ అనేది యాడ్ అవుద్ది. సో అది ఎంత అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను 200 పెట్టి నేను రీఛార్జ్ చేసుకుంటే నాకు విత్ ఇన్ సెకండ్స్లో మనకు అనేది నాకు 50 రూపీస్ అనేది యాడ్ అయిపోద్ది. అది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే.
ఓకే, ఫస్ట్ టైం రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే 50 రూపీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అట్ట కాకుండా నేను మోర్ దాన్ 1000 రూపీస్ పెట్టాను. సో మోర్ దాన్ 1000 రూపీస్ పెట్టినప్పుడు నాకు ఇన్స్టాంట్గా 50 రూపీస్ యాడ్ అవుద్ది. సేమ్ ఇక్కడ ఎట్టయితే ఆట. సో ప్లస్ మన 10% ఆఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ అప్ టు 2000 రూపీస్ వరకు ఎంతైనా యాడ్ అవ్వచ్చు. ఓకే, మనం ఎంత పెడతామో దానికి అంత యాడ్ అవ్వచ్చు అనమాట ఇక్కడ. ఓకే, అది తర్వాత ఏంటంటే సెకండ్ ఆన్వర్డ్స్ రీఛార్జ్ బోనస్. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను కదా. సో ఫస్ట్ టైం మాత్రం ఇంత యాడ్ అవుద్ది. సో సెకండ్ టైం ఏంటంటే మనం ఎప్పుడైతే సెకండ్ టైం నుంచి మనం యాడ్ చేసుకుంటాం, డిపాజిట్ చేసుకుంటాం అమౌంట్ మినిమం 500 రూపీస్ అనేది డిపాజిట్ చేయాలి. సో దానికి మనం 500 రూపీస్ పైన ఎంతైనా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ దానికి 2% మాత్రమే యాడ్ అవుద్ది అనమాట. మనం ఎంత పెడతామో దానికి 2% మాత్రమే యాడ్ అవుద్ది. కానీ ఫస్ట్ రీఛార్జ్లో మనం ఎంత పెడతామో దానికి 50 రూపీస్ ఇన్స్టాంట్గా 50 రూపీస్ వస్తుంది. ప్లస్ మోర్ దాన్ 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా 10% అది యాడ్ అవుద్ది అనమాట. సో ఇది ఇక్కడ అంటే ఫస్ట్ రీఛార్జ్ రిఫరల్ బోనస్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ రీఛార్జ్ రెఫరల్ బోనస్ అంటే ఇప్పుడు మన డౌన్ లెవెల్లో ఎవరైనా సరే 200 రూపీస్ పెట్టి సారీ 200 రూపీస్ పెట్టి డిపాజిట్ చేస్తున్నాను అనుకో. సో మనకు మన డౌన్ లెవెల్లో డైరెక్ట్ లెవెల్లో సో మనకు అది ఇన్స్టాంట్గా 40 రూపీస్ అనేది యాడ్ అయిపోద్ది అనమాట. సో సేమ్ లైక్ దట్ మోర్ దాన్ 1000 రూపీస్ పెట్టి జాయిన్ అయితే డిపాజిట్ చేసుకుంటే సో 40 ప్లస్ ఎక్స్ట్రా 5% ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళు ఎంత పెడితే వాళ్ళు అంత నుంచి 5% ఇన్కమ్ అనేది మనకి యాడ్ అవుద్ది అనమాట. ఇది అనమాట ఇంకోటి. తర్వాత ఇంకోటి వచ్చి ఫస్ట్ రీఛార్జ్ లెవెల్ బోనస్. ఓకే, ఫస్ట్ రీఛార్జ్ లెవెల్ బోనస్ అనమాట. ఇది చూడండి. సో నేను చెప్పాను ఇందాక నేను అఫ్లైట్ మార్కెటింగ్ చెప్పాను కదా, 7 లెవెల్స్ ఉంటాయి. ఆ 7 లెవెల్స్ నుంచి మనకి ఎంత యాడ్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ 3 రూపీస్, సెకండ్ లెవెల్ నుంచి 4th లెవెల్ 5th లెవెల్ వరకు 2 రూపీస్, దాని తర్వాత నుంచి 1 రూపీ. అట్లాగే ఇక్కడ కూడా చూడండి ఇన్కమ్ అనేది ఇక్కడ. సో ఫస్ట్ లెవెల్లో వాళ్ళు మనకు ఎంత అనేది డిపాజిట్ చేస్తున్నా కానీ సో మనకు 40 రూపీస్ అనేది యాడ్ అవుద్ది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన కింద ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు అంటే 10 ఇంటూ ఫస్ట్ రీఛార్జ్ చేస్తుంది కాబట్టి 10 ఇంటూ 40 అంతా 400 రూపీస్ వస్తాయన్నమాట. అట్లాగా. సో వాళ్ళ కింద అంటే మన కింద ఉన్న వాళ్ళ కింద డౌన్ లెవెల్లో వాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ రీఛార్జ్ చేసుకుంటే మనకు వాళ్ళకి అప్ లెవెల్లో ఉంటారు వాళ్ళకి 40 రూపీస్ వస్తాయి, మనకు వచ్చి 5 రూపీస్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉంటే 500 రూపీస్ వస్తాయి అనమాట. సో అట్లాగా లెవెల్ బై లెవెల్ ఫైనల్గా 7th లెవెల్లో ఒక 10 lakhs మెంబర్ ఉన్నారనుకోండి. ఇక్కడ 50 lakhs రూపీస్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇది సమ్ ఎగ్జాంపుల్ అనమాట, మనం అండర్స్టాండ్ చేసుకునే దానికి. ఓకే, తర్వాత ఇంకోటి ఏంది 5th టీమ్ గేమ్ ట్రేడ్ బోనస్. ఓకే, ఇది చూడండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు మన డౌన్ లెవెల్లో ఉండేవాళ్ళు మన గేమ్ ఆడారండి. సో మనకేంది బెనిఫిట్. సో ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎంత బెట్టింగ్ పెట్టి గేమ్ ఆడితే ఓకే ప్రిడిక్షన్ పెట్టి గేమ్ ఆడితే అంత వాళ్ళు పర్ డేలో ఎంత పెట్టి ఆడితే అంత దాంట్లో మనకు 1% అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1% అనేవాడు 1000 పెట్టి ఒక 1000 రూపీస్ పెట్టి ప్లే చేస్తాడు గేమ్. సో 1000 రూపీస్ పెట్టి ప్లే చేసే గేమ్ 1% అంటే ఎంత అవుతుందండి. ఇక్కడ 1% అంటే నాకు తెలిసి 10 రూపీస్ అనమాట. సో మనకు ఇన్స్టాంట్ ఇది అనేది ఈరోజు ఆడితే రేపు అనేది యాడ్ అవుతుంది అనమాట. మనకు ఆఫ్టర్ 12 తర్వాత యాడ్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఈరోజు ఆడితే మనం ఎర్నింగ్స్ అన్ని చూసి తర్వాత టుమారోకి మనకు యాడ్ చేస్తాం అనమాట. సో అట్లాగా లెవెల్ 2 అది లెవెల్ 2లో ఉండేవాళ్ళు అయితే లెవెల్ 2 నుంచి లెవెల్ 7 ఉండేవాళ్ళు ఎంత ప్లే చేసినా మనకు వాళ్ళ తరపు నుంచి 0.5% అనేది యాడ్ అవుద్ది. మినిమం 10 రూపీస్ ప్లే చేసినా కానీ 0.05 పైసా అనేది మనకు యాడ్ అవుద్ది అనమాట. అది సెకండ్ లెవెల్ నుంచి. ఒకవేళ ఫస్ట్ లెవెల్లో అతను కూడా 10 రూపీస్ పెట్టి ఆడాడు. సో అతని నుంచి ఎంత వస్తుంది మనకు 0.1 పైసా అనేది యాడ్ అవుతుంది అనమాట. సేమ్ అంటే అనమాట. ఇది ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడ ఇవ్వరండి. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇస్తారేమో కానీ ఇక్కడ లెవెల్ బై లెవెల్ వాళ్ళు ఎంత పెడితే అంత
వాళ్ళు ఎంత పెడితే దాని నుంచి ఇన్కమ్ అనేది ఏ ప్లాట్ఫామ్ రాదు, ఓన్లీ మన ప్లే ఫర్ ఎర్న్ గేమ్లో మాత్రమే వస్తుంది. అది మనకు మా ఇంట్రడ్యూస్ చేసారు అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి విఐపి క్లబ్ లెవెల్ బోనస్ అనమాట. అది ఎట్లాగ ఉంటుంది అంటే చూపిస్తాను చూడండి నేను. ఓకే, ఇక్కడ చూడండి విఐపి క్లబ్ లెవెల్. సో ఫస్ట్ విఐపి 1లో మనం ఏం చేయాలంటే 5,000 పెట్టామనుకోండి, 5,000 మనం డిపాజిట్ చేసాం. సో ఇన్స్టాంట్గా 5,000కి మనం రీచ్ అయ్యామనుకోండి ఫస్ట్ లెవెల్లో. 5,000కి రీచ్ అయితే మనం ఫస్ట్ లెవెల్లో మనం పెట్టిన గేమ్ బెట్టింగ్ అనేది 5,000కి రీచ్ అయితే సో ఇన్స్టాంట్గా మనకు 50 రూపీస్ అనేది యాడ్ అయిపోద్ది మన గేమింగ్ వ్యాలెట్కి. అట్లాగే మంత్లీ రివార్డు ఇప్పుడు మనం 5% ఫస్ట్ లెవెల్ 5,000 రూపీస్ బెట్టింగ్ అయిపోయింది. సో నేను 1 మంత్ అట్టే ఉన్నాను. సో నాకు ఫస్ట్ మంత్ నాకు 50 రూపీస్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ హోల్డింగ్ బోనస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను బెట్టింగ్ అమౌంట్ నాకు ఒక 10,000 వచ్చింది అనుకోండి. సో 10,000కి నాకు పర్ డేకి డైలీ ఆడవద్దు అనమాట. అంటే 10,000కి పర్ డేకి ఎంత, ఆల్మోస్ట్ 10 రూపీస్ వస్తాయి, 0.01% అంటే. సో డైలీ మనకు ఎంత ఉంటే అంత. సో 10,000 ఉంటే 10,000, 7,000, 7,000, 8,000 ఉంటే 8,000, అంత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఎంత ఉంటే అంత, దాన్ని బట్టి 0.1% యాడ్ అవుద్ది అనమాట. రీబెట్టింగ్ అంటే ఇక్కడ రీబెట్టింగ్ అంటే ఏంటంటే సో ఈరోజు మనం 1,000 రూపీస్ పెట్టి మనం బెట్టింగ్ ఆడామన్నమాట. సో ఇట్లా ఆడితే ఓకే, ఆడిన తర్వాత దాంట్లో నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఈరోజు 1,000 రూపీస్ పెట్టి నేను బెట్టింగ్ పెట్టా. సో దాంట్లో 0.05% అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 5 రూపీస్ అనుకుంటా మేబీ. ఓకే, 5 రూపీస్ కానీ అంత తక్కువ కానీ క్యాలిక్యులేట్ కరెక్ట్గా తెలియదండి. సో దాంట్లో నుంచి కూడా మనం పెట్టిన దాంట్లో నుంచి కూడా మనకు అనేది అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో మన విఐపి లెవెల్ రీచ్ అయినా మనకు 50 రూపీస్ వస్తుంది. సో మంత్లీ 50 రూపీస్ వస్తుంది. సో మన వ్యాలెట్లో ఎంత ఉంటే అంత డైలీ దాని నుంచి మనకు వస్తుందన్నమాట. ఓకే, డైలీ దాని నుంచి వస్తుంది, ప్లస్ మనం పర్ డేకి ఎంత బెట్టింగ్ పెడతామో దాని నుంచి కూడా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది అంటే ఎంత వాల్యూ అంటే మనకు అంత వాల్యూ కదా. సో ఇక్కడ చూడండి, చాలా చాలా వాల్యూ ఇది అనమాట. సో మనం ఏం చేయట్లేదు, ఓన్లీ మనం పర్ డేకి ఒక 1,000 రూపాయలు అనుకోండి, సపోజ్ 1,000 రూపాయలు పెట్టి పెడతాం అంతే. ఓకే, ఆటోమేటిక్గా పెట్టినప్పుడు ఇక్కడ విఐపి లెవెల్ ఇంక్రీజ్ అవుద్దా. సో విఐపి లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు 50 రూపీస్ వస్తుందా, తర్వాత మంత్లీ వస్తుందా, తర్వాత మనకు వ్యాలెట్లో ఎంత ఉంటే అంత. ఓకే, విఐపి లెవెల్ 1 రీచ్ అవ్వగానే ఎంత ఉంటే అంత హోల్డింగ్ అమౌంట్ ఎంత ఉంటే అంత దాంట్లో నుంచి 0.1% వస్తుందా. సో మనం ఎంత బెట్టింగ్ పెడితే ఆ రోజు నుంచి అట్లా వస్తుంది అనమాట. సో అట్లాగే విఐపి లెవెల్ 2లో సో ఎంత బెట్టింగ్ రీచ్ అవ్వాలి, 20,000 రీచ్ అయితే 150 రూపీస్ ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది అనమాట మనకు. ఓకే, మంత్లీ వచ్చి 60 రూపీస్. ఓకే, తర్వాత హోల్డింగ్ బోనస్ 20,000 పైన ఎంత ఉంటే అంత, దాన్ని బట్టి 0.15% అనేది డైలీ మనకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో సేమ్ అంతే రీబెట్టింగ్ అంటే మనం ఎంత పెట్టి ప్లే చేస్తే అంత దానికి తగ్గట్టు 0.5% అనేది మన వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది, తర్వాత డైరెక్ట్ టీమ్ రివార్డ్ బోనస్. ఓకే, డైరెక్ట్ టీమ్ రివార్డ్ బోనస్ అనమాట. ఇక్కడ చూడండి, డైరెక్ట్ రివార్డ్ బోనస్ అంటే మన కింద సపోజ్ మన డైరెక్ట్ లెవెల్లో 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనకు వెంటనే ఆటోమేటిక్గా 1,000 రూపీస్ అనేది మన వ్యాలెట్కి యాడ్ అయిపోద్ది. సో 100+ మెంబర్స్ ఉంటే సో 2,000, 500 ఉంటే 10,000. సో ఇక్కడ 1,000 ఉంటే 100+ ఫోన్ అనమాట, 5,000 ఉంటే ఐఫోన్ అనమాట. సో ఇట్లాగనమాట ఇది. ఓకే, ఇట్లాగ అనేది మనకు యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 15,000 పీపుల్ ఉంటే మన డైరెక్ట్ లెవెల్ అండి, వాళ్ళ కింద కాదు, ఓన్లీ మన డైరెక్ట్ లెవెల్లో మాత్రమే. అంటే డైరెక్ట్ లెవెల్ అంటే మన ఫస్ట్ లెవెల్ మాత్రమే ఇంత మెంబర్స్ ఉంటే మనకు అనేది ఇంత రివార్డ్స్ వస్తాయి. ప్లస్ మోర్ దాన్ ఉంటే సో ఇక్కడ ఆండ్రాయిడ్ మొబైల్, ఐఫోన్ కానీ, ఎస్వి కార్ కానీ ఇటు వస్తుంది అనమాట. ఓకే, ఇంకోటి ఏంది, తర్వాత లాస్ట్ ఫిక్స్డ్ శాలరీ. ఓకే, ఫిక్స్డ్ శాలరీ అనేది చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ అంటే ఇప్పుడు మన డైరెక్ట్ లెవెల్ అంటే మన ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ ఉంటారనుకోండి సపోజ్. ఓకే, ఆ 10 మెంబర్సు డైలీ 10,000+ బెట్టింగ్ ఆడితే, ఓకే మినిమం 10 మెంబర్స్ అండి,
మోర్ దెన్ ఎంతైనా ఉండొచ్చు. మినిమం 10 మెంబర్స్ 10K ప్లేట్ ఆడితే సో మనకు ఆ రోజుకి 500 రూపీస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అట్లాగా ఇప్పుడు 20 మెంబర్స్ ఆడారు అనుకోండి 1000 రూపీస్ వస్తుంది. 30 మెంబర్స్ ఆడారు అనుకోండి 2000 రూపీస్. అంటే ఇది ఫిక్స్డ్ శాలరీ అనమాట. ఆటోమేటిక్గా ఎంతమంది ఆడితే అంతమంది, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే 10K. ఓకే, 10K 10 మెంబర్స్. ఓకే, డైలీ. సో అట్లాగే మన డైరెక్ట్ లెవెల్లో 100 మెంబర్స్ ఆడారు అనుకోండి 10K పెట్టి, మనకి ఎంత వస్తుంది పర్ డేకి 15,000. అంటే ఏ రోజు ఆడితే ఆ రోజు వస్తుందండి. మళ్ళీ డైలీ వస్తుంది అనుకోబాకండి. డైలీ ఆడితే ఎంతమంది ఆడితే అంతమంది నుంచి మాత్రమే వస్తుంది. ఓకే, అండ్ 100 మెంబర్స్ ఆడారనుకోండి 15K వస్తుంది. సో అట్లాగా ఇది డైలీ ఇన్కమ్ అనమాట. ఓకే, డైలీ ఫిక్స్డ్ శాలరీ అనమాట, అంతే. ఓకే, సో ఇదండి, ఇది ప్లే ఫర్ అనేది చాలా ఇప్పటి వరకు నేను ఐ థింక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటా. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీరే చూశారు. సో ఆ బెనిఫిట్స్ వల్ల మనకు మనీ అనేది ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో మీకేమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు నేను ఎంత అమౌంట్ బట్టి నా వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ బట్టి నాకు ఎంత వస్తుంది, ఎంత ఎర్నింగ్స్ వస్తుంది నేను మొత్తం చూపిస్తాను. ఓకే, చూపిస్తానండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ప్లే ఫర్ ఎర్న్ గేమ్ అనమాట. సో దీన్ని ఎలా ఆడాలి, సో ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఆడిపించేది వచ్చి ఈ కలర్ ప్రెడిక్షన్ గేమ్ అనమాట. సో నేను లాగిన్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే చూడండి, నేను చూపించినట్టు 1 minute, 3 minutes, 5 minutes. సో మనం ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో బెట్టింగ్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ నేను మీకు చూపించడం కోసం 1 రూపీ బెట్టి పెడుతున్నానండి. చూడండి, గ్రీన్ మీద ఊరినే పెడతాను, 1 రూపీ బెట్టి పెడతాను. ఓకే, 1 రూపీ బెట్టి అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి, విత్ ఇన్ 38 seconds లోపల ఇది అనేది క్లోజ్ అయిపోద్ది. సో మన బెట్టింగ్ అనేది ఎట్లా అనేది చూపిస్తాను. ఓకే, తర్వాత వచ్చి ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా విఐపి లెవెల్ అని. ఇక్కడ చూడండి, ఈ విఐపి లెవెల్లో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 20,000 రీచ్ అయిపోయాను అనమాట. సో నేను ఎంత పెట్టాను ఇప్పుడు బెట్టింగు, సో 71,135 రూపీస్ పెట్టినా. ఓకే, సో నేను ఎంత మొత్తము ఇక్కడ నేను చెప్పిన ఆ 20,000 అయిపోయిన వెంటనే మనకు సమ్ లెవెల్ విఐపి బోనస్ అనేది ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి అట్లాగే 5,000 అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకటి. సో ఇక్కడ నా కింద ఇప్పుడు నేను అమౌంట్ అనేది బెట్టింగ్ అనేది అయిపోయింది కదా. సో నాకు ఎక్కడి నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా నాకు 415 రూపీస్ ఉండింది. సో దానికి నాకు ఎంత క్రెడిట్ అయింది 5%, అంటే 5%, 0.5% ఎంత ఉంటుంది కదా. సో నాకు ఈ అమౌంట్కి ఎంత యాడ్ అయిందంటే 0.25 పైసా అనేది యాడ్ అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంత అయింది 456 ప్లస్ 85 పైసా. సో సేఫ్ ఇన్కమ్ అనమాట. సో ఇట్లాగా మనకు అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, యాడ్ అనేది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది అనమాట. సో లెవెల్ ఇన్కమ్ అనేది ఓకే, లెవెల్ ఇన్కమ్ అనేది ఎట్లా యాడ్ అవుతుంది అనేది చూడండి ఇప్పుడు. సో నా కింద లెవెల్లో ఉన్న వాళ్ళు నిన్నొచ్చి సో 1,930 రూపీస్ అనేది ప్లే చేశారు. సో అది ఎంతమంది ఆడొచ్చు. సో ఒకరు ఆడాలని లేదు, మనకు 10 మంది ఆడాలని లేదు కదా. సో ఎంతమంది ఆడారో మనకు అనవసరం. సో మా ఫస్ట్ లెవెల్ నుంచి ఇంత బెట్టింగ్ అనేది యాడ్ అయిందనమాట. సో దానికి నాకు వచ్చిన కమిషన్ వచ్చి 19 రూపీస్. ఓకే, అంటే 1% లెక్క 19 రూపీస్ అనేది దీంట్లో 1,930 రూపీస్లో 1% ఎంత 19 రూపీస్ 30 పైసా అనేది ఈ విధంగా అనేది యాడ్ అయిందనమాట. సో ఇదనమాట ప్లే అండ్ ఎర్న్ గేమ్. ఈ విధంగా అనమాట మనం మన కింద లెవెల్లో బెట్టింగ్ పెట్టే వాళ్ళని బట్టి కూడా మనకు అనేది ఎర్నింగ్ ఆటోమేటిక్గా మనకు వస్తూనే ఉంటుంది. సో ఇది. సో దీని తర్వాత నేను ఇదండి సార్. తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది అది కూడా వీడియో చేసి చూపిస్తాను, చూడండి.